హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. సో ఫ్రెండ్స్, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన డైలీ లైఫ్లో ఎంత పార్ట్ అయిపోయింది అని చెప్పి మనందరికీ తెలుసు కదా. సో అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్ అంతా కూడా ఇండియా సెంట్రిక్గా చేయడానికి గ్లోబల్ ఏఐ కంపెనీస్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి అన్నమాట. సో రీసెంట్గా మనకి ఓపెన్ ఏఐ నుండి వాళ్ళ సిఈఓ, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వాళ్ళందరూ కూడా ఇండియా వచ్చి ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్తో మాట్లాడుతున్నట్టు, అలాగే న్యూఢిల్లీలో వాళ్ళ ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టు మనకి రిపోర్ట్స్ అనేవి చెప్తున్నాయి. 2026 నుండి ఇంకా అది ఆపరేషన్స్లోకి తీసుకువెళ్ళేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో అలాగే యాంథ్రోపిక్ ఏదైతే ఉందో వాళ్ళు రీసెంట్గా మనకి ఏఐ వెర్షన్ని తీసుకురావడం జరిగింది వాళ్ళ సాఫ్ట్వేర్ది. సో అది దాని గురించి ఉద్దేశిస్తూ వాళ్ళు బెంగళూరులో ఈ అక్టోబర్ నెలలో వాళ్ళు ఒక డెవలపర్ ఈవెంట్ ఒకటి ఆర్గనైజ్ చేయబోతున్నారు. సో ఆ డెవలపర్ ఈవెంట్ కూడా ఇన్వైట్ ఓన్లీ ఈవెంట్ అనమాట. ఓకే, సో చాలా లిమిటెడ్ మెంబర్స్తో వాళ్ళు ఆర్గనైజ్ చేయబోతున్నారు. అలాగే రీసెంట్గా 11 ల్యాబ్స్ ఏదైతే ఉందో ఆ 11 ల్యాబ్స్ రిప్రజెంటేటివ్స్ కూడా ఇండియా విజిట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తూ ఇండస్ట్రీ అనలిస్ట్స్ ఏదైతే చెప్తున్నారంటే, సో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇంకా ఏఐ డెవలప్మెంట్కి ఇండియా అనేది సెంట్రిక్ కాబోతోంది. సో ఇండియా బేస్డ్గా ఏఐ డెవలప్మెంట్ అనేది చాలా చాలా ముందుకి వెళ్ళబోతోంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, సో వై ఇండియా అని చెప్పి మనం ఆలోచిస్తే దీనికి ద మెయిన్ రీజన్ వచ్చి ఇండియా యూజర్స్ తాలూకా యూసేజ్ అనమాట. ఓకే, సో ఏదైతే 11 ల్యాబ్స్ సిఈఓ ఏం చెప్తున్నారంటే, సో సైనప్స్లో ఇండియాయే టాప్లో ఉందంట 11 ల్యాబ్స్కి. ఓకే, సో అలాగే వాళ్ళకి వచ్చే రెవెన్యూలో సెకండ్ ప్లేస్, ఎంటర్ప్రైజ్ రెవెన్యూలో సెకండ్ ప్లేస్ అనేది ఇండియా నుండే వాళ్ళకి సెకండ్ లార్జెస్ట్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అర్థమవుతుందా? సో అలాగే మనకి ఏదైతే యాంథ్రోపిక్ ఉందో, యాంథ్రోపిక్ కూడా ఇంకా యునైటెడ్ స్టేట్స్ తర్వాత వాళ్ళ యూజర్స్, హైయెస్ట్ యూజర్స్ ఎక్కడి నుండి వస్తున్నారు అంటే, సో సెకండ్ ప్లేస్ ఇండియాకే ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో ఇలా యూసేజ్ వైజ్గా తీసుకున్న వాళ్ళకి రెవెన్యూ ఎక్కడి నుండి జనరేట్ అవుతుంది అంటే, రెవెన్యూ వైజ్గా చూసుకున్న ఇండియా అన్నది ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్లోనే సో ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇంత యూజర్ బేస్ అనేది ఇక్కడ నుండి ఉంది కాబట్టి, సో ఏదైతే వాళ్ళ ఫ్యూచర్ రీసెర్చ్ డెవలప్మెంట్ అంతా కూడా ఇండియా బేస్డ్గా చేస్తే బాగుంటుంది అని చెప్పి, సో మెయిన్ R&D కోసం కంపెనీస్ అన్నీ కూడా ఇండియా వైపు చూస్తూ ఉన్నాయి. సో వాళ్ళ తాలూకా R&D సెంటర్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ అన్నీ కూడా ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసి ఇండియా నుండి వాళ్ళు రీసెర్చ్ అన్నది ముందుకు తీసుకువెళ్ళడానికి చూస్తూ ఉన్నాయి. సో ఓపెన్ ఏఐ అన్నది వాళ్ళ స్ట్రాటజీ వేరు. వాళ్ళు ఏంటంటే సేల్స్ స్ట్రాటజీస్ వాటి గురించి వాళ్ళు ఇండియాలో ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటే, సో మిగతా ఆల్మోస్ట్ రిమైనింగ్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ తాలూకా R&D సెంటర్స్ని ఇండియాలో పెడితే సో ఇక్కడ నుండి బాగుంటుంది అని చెప్పి చూస్తున్నాయి. సో మనందరికీ తెలిసిందే కదా, సో చాలా ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ని జనరేట్ చేస్తున్నది. ఓకే, సో ఖచ్చితంగా ఇండియా టాప్ ప్లేస్లో ఉంది. అలాగే ఏదైనా సరే ఒక చేంజ్ రాగానే యూజర్స్ అనే వాళ్ళు మన ఇండియా నుండి చాలా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు జనరల్గా. సో అలాగే మన ఇండియా నుండి బయటకు వెళ్ళి వర్క్ చేస్తున్నటువంటి ఆ సాఫ్ట్వేర్ పీపుల్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది కూడా ఉంటారు. ఇదంతా కూడా మీకు తెలిసిందే కదా. సో దీని అంతటినీ బేస్ చేసుకొని ఇండియా టాలెంట్ అన్నది గ్లోబల్గా ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టే వాళ్ళు ఇండియాని సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పి రిపోర్ట్స్ అనేవి చెప్తూ ఉన్నాయన్నమాట. కేవలం అదొక్కటే కాదు, ఏఐ బేస్డ్ స్కిల్స్ డెవలప్మెంట్ అనేది 2016 నుండి కంపేర్ చేస్తే ఇండియాలో 263% పెరిగిందంట. అంటే ఏఐ స్కిల్స్ని పెంచుకోవాలి, ఏఐ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అని చెప్పి ఇండియన్ యూజర్స్, ఇండియన్ లెర్నర్స్ చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో ఇదంతా బేస్ చేసుకుంటే వాళ్ళ తాలూకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇండియాలో ప్లేస్ చేస్తే సో చాలా బాగుంటుంది అని చెప్పి ఇంకా గ్లోబల్ కంపెనీస్ అన్నీ కూడా, గ్లోబల్గా ఏఐ కంపెనీస్ అన్నీ కూడా ఇండియా వైపు చూస్తున్నాయి. సో అలాగే కర్ణాటక ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుండి కూడా సో వాళ్ళు గ్లోబల్గా బెంగళూరు అనేది 5th ప్లేస్లో ఉంది ఏఐ యూసేజ్ అని చెప్పి, సో అదే యాంథ్రోపిక్ కూడా అక్కడికి వచ్చింది అంటే ఇంకా ఆ యూసేజ్ పెరుగుతుంది. సో దాని ద్వారా వాళ్ళ లోకల్ పీపుల్కి చాలా ఎక్కువగా జాబ్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు కూడా బాగా పుష్ చేస్తూ ఉన్నారు. సో ఇలా ఎలా చూసుకున్నా కూడా ఇండియా అన్నది సో ఏఐ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ టాప్ పీపుల్ దృష్టిలో ఇండియా అన్నది
హైయెస్ట్ ప్రయారిటీలో ఉంది అని చెప్పి తెలుస్తుంది అనమాట. అలాగే మన ఇండియన్ బేస్డ్ పర్ప్లెక్సిటీ ఉంది కదా, సో పర్ప్లెక్సిటీ CEO కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళ లార్జెస్ట్ యూజర్ బేస్ ఎక్కడ ఉంది అంటే ఖచ్చితంగా ఇండియా నుండే ఉంది. సో ఎప్పుడైతే వాళ్ళు ఎయిర్టెల్తో ఒక కొలాబరేషన్ అనేది పెట్టుకున్నారో వాళ్ళ ఎయిర్టెల్ యూజర్స్ అందరికీ కూడా 1 year ఫ్రీ పర్ప్లెక్సిటీ యూసేజ్ అనేది ఎప్పుడైతే ఇచ్చారో ఇంకా వెంటనే సో ఇండియా అనేది టాప్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది పర్ప్లెక్సిటీకి. సో అలాగే వాళ్ళ ఏదైతే AI బేస్డ్ యాప్స్ ఉన్నాయో అందులో టాప్ ప్లేస్లోకి పర్ప్లెక్సిటీ వెళ్ళిపోయింది iOS స్టోర్లో అని చెప్పి సో పర్ప్లెక్సిటీ CEO రీసెంట్గా చెప్పడం జరిగిందనమాట. సో అరౌండ్ మోర్ దాన్ 40 million పీపుల్ లాస్ట్ 1 yearలో పర్ప్లెక్సిటీ యూజ్ చేశారట. అదే సో US బేస్డ్ తీసుకుంటే USAలో అరౌండ్ 20-25 million పీపుల్ మాత్రమే పర్ప్లెక్సిటీ యూజర్స్ ఉన్నారు. వేరస్ ఇండియా నుండి 40-45 million పీపుల్ ఇండియా నుండి పర్ప్లెక్సిటీకి యూజర్స్ ఉన్నారు అని చెప్పి తెలుస్తోందనమాట. సో ఈ విధంగా ఎలా చూసుకున్న లార్జెస్ట్ యూజర్ బేస్ అనేది ఇండియా నుండి ఉంది కాబట్టి అలాగే ఇండియన్ పీపుల్ AI స్కిల్స్ని వాళ్ళు ఎక్కువగా అప్గ్రేడ్లో వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి సో అలాగే కంపెనీస్ అన్నీ కూడా ఆ విధంగా పుషప్ ఇస్తున్నాయి అండ్ గవర్నమెంట్స్ నుండి కూడా ఆ సపోర్ట్ అనేది ఉంది కాబట్టి ఎస్ ఇంకా USA తర్వాత సెకండ్ ప్లేస్లో మనకి ఇండియా అనేది ఉంది కాబట్టి సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇంకా ఇండియా వైపే చూస్తున్నారు. సో ఖచ్చితంగా ఇంకా ఇండియన్ బేస్డ్ AI కంపెనీస్ ఇంకా రావాలి. సో అలాగే మనందరం కూడా AI స్కిల్స్ని పెంచుకుంటూ మనకి ఇంకా కొత్త రోల్స్ జనరేట్ అవ్వాలి అండ్ ప్రతి ఒక్కరూ కూడా టాప్ పొజిషన్స్లోకి వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. అండ్ ఎస్ ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే సో మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి. సో కాబట్టి మన తెలుగు వెబ్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.